పూర్తి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు పంపారు అధికారులు. ఇక పాఠశాలలో మొత్తం 620 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లికి వందనం అంశంపై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ అయ్యేవి. అయితే ప్రొద్దుటూరు ఐడియల్ హైస్కూల్ విద్యార్థులకు మాత్రం ఒక్కరికి కూడా ఈ పథకం వర్తించడం లేదని నిర్ధారించారు. కారణం విద్యార్థుల డేటాను యాజమాన్యం విద్యాశాఖ పంపించలేదని నిర్ధారించారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా పెట్టాలని భావించారు స్కూల్ యాజమాన్యం. పాఠశాల అసలు బండారాన్ని బయటపెట్టింది రాజ్ న్యూస్ కడప టీం. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు ఐడియల్ స్కూల్ వాళ్ళు గతంలో ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు చాలామందికి తల్లికి వందనం అన్నటువంటిది రాకపోవడానికి మాదే లోపము, మేము అప్లై చేయలేదని చెప్పారు. ఆ లోపాన్ని సరిదిద్దడానికి కమిషనర్ ఆఫీస్లో కూడా మేము వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకొని ఆగస్టు నెలాఖరు లోపల వాళ్ళందరికీ తల్లికి వందనం తీసుకొని వస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. గతంలోనే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ నోటీస్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా జరగలేదు. కాబట్టి ఇంతవరకు తల్లికి వందనం అనేటువంటిది ఆ పిల్లలకు పడలేదు. దీనికి ఆ పాఠశాల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కాబట్టి ఆ స్కూల్ రికగ్నిషన్ క్యాన్సిల్ చేయడానికి ప్రపోజ్ చేయడానికి నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇదే కాదు, జిల్లాలో ఏ పాఠశాలలో అయినా సరే ఎవరి నిర్లక్ష్యం కారణంగా కూడా ఒక పిల్లవాడు కూడా అర్హుడైన పిల్లవాడు ఎవరు కూడా తల్లికి వందనానికి దూరం కాకూడదు. దానికి కారకులైనటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారము చర్య తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు ఐడియల్ హైస్కూల్ గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. పాఠశాలకు సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు పంపారు అధికారులు. పాఠశాలలో మొత్తం 620 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లికి వందనం అంశంపై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ అయ్యేవి. అయితే ప్రొద్దుటూరు ఐడియల్ హైస్కూల్ విద్యార్థులకు మాత్రం ఒకరికి కూడా ఈ పథకం వర్తించడం లేదని నిర్ధారించారు. కారణం విద్యార్థుల డేటాను యాజమాన్యం విద్యాశాఖకు పంపించలేదని నిర్ధారించారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా పెట్టాలని భావించారు స్కూల్ యాజమాన్యం. పాఠశాల అసలు బండారాన్ని బయటపెట్టింది రాజ్ న్యూస్ కడప టీం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఎందుకని వీళ్ళు అంటే ఖచ్చితంగా తల్లికి వందనం డీటెయిల్స్కి గవర్నమెంట్కి పంపలేదు, ఎందుకో గోప్యంగా పెట్టాలని భావించింది స్కూల్ యాజమాన్యం? అసలు బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్లీ జరిగింది ఏమిటి ఓవరాల్గా? ఓకే, థ్యాంక్ యూ రమణ. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె బైపాస్ లో ఉంటున్నటువంటి ఐడియల్ హై స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పును సరిదిద్దుకోవడానికి ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దాదాపు 2 నుంచి 3 నెలల సమయం దాకా గడువును ఇచ్చినప్పటికీ ఆ పాఠశాల యాజమాన్యం మరింత నిర్లక్ష్యానికి ఒడిగట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో విద్యాశాఖ తీవ్రంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏకంగా పాఠశాల గుర్తింపును రద్దు చేయడం ఒక్కటే మార్గమని కడప జిల్లా విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కు నివేదికలు పంపనుంది. ఇక ఇందుకు సంబంధించి సంచలన విషయాల వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు మోడంపల్లి బైపాస్ లో ఉంటున్నటువంటి ఐడియల్ హై స్కూల్ గడిచిన కొన్నేళ్లుగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది. స్థానికంగా ఉంటున్న ఓ చిన్నపిల్లల ప్రైవేటు డాక్టర్ అమీర్ బాషా తనయుడు జిలానీ బాషా ఈ పాఠశాలకు కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈయన నేతృత్వంలో ఉంటున్నటువంటి ఈ పాఠశాలలో ప్రస్తుతం 620 మంది దాకా విద్యార్థులు ఉంటున్నారు. కార్పొరేట్ లెవెల్లో ఫీజులు దండుకుంటున్నప్పటికీ ఈ పాఠశాల యాజమాన్యం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి ఒడిగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి విద్యార్థుల కోసం వారి విద్యా అభివృద్ధి కోసం భరోసా ఇస్తూ
తల్లికి వందనం ప్రకటించింది. ఇంట్లో ఒక్కరు కాదు, ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల ప్రకారం తల్లుల ఖాతాల్లోకి నిధులను వేయడం జరిగింది. పాఠశాలల పునఃప్రారంభం సమయంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే దాదాపు రాష్ట్రమంతా పండుగ వాతావరణంలా కనిపించింది. అయితే కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఒక్క ఐడియల్ హై స్కూల్ మినహా తల్లికి వందనం నిధులు తమ ఖాతాల్లోకి రాలేదని ఆ పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఏదో రకమైనటువంటి కాకమ్మ కబుర్లు చెప్పినటువంటి పాఠశాల యాజమాన్యం వారిని ఊరడించే ప్రయత్నం కూడా చేసింది. రాజ్ న్యూస్ ఇందుకు సంబంధించి లోతుగా ఇన్వెస్టిగేట్ చేయగా అసలు బండారం బయటపడింది. ఆ పాఠశాల యాజమాన్యం మొత్తం 620 మందికి సంబంధించినటువంటి ఆధార్ డేటాను ఆ రాష్ట్ర విద్యాశాఖకు పంపలేదని తేలింది. కేవలం ఈ పాఠశాల యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే అనేటువంటి విషయం తేటతెల్లమైంది. అయితే ఈ విషయం సైతం రాజ్ న్యూస్ జిల్లా విద్యాశాఖ అధికారులకు చెప్పేదాకా వారికి కూడా తెలియదు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఇందుకు సంబంధించి దాదాపు 2-3 సార్లు రాజ్ న్యూస్ కూడా ఈ విషయమై ఆ తర్వాత లేటెస్ట్ కథనాలను కూడా ప్రసారం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొద్దుటూరు మండల విద్యాశాఖ అధికారి సరస్వతమ్మను సంజాయిషి ఇమ్మని కూడా డిఓ కోరడం జరిగింది. దీంతో పాఠశాలకు నోటీసులు పంపించారు. ఈ నోటీసులను సైతం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేసి రాజకీయ ఒత్తిళ్లకు పూనుకుంది. ఒక దశలో రాజ్ న్యూస్ కు సైతం ఇక ఆ పాఠశాలకు సంబంధించి వార్తలు రాయడం మానుకోవాలని కూడా చెప్పించే ప్రయత్నం చేసింది ఆ పాఠశాల యాజమాన్యం. అయితే చేసిన పాపం చిన్నది కాదు కాబట్టి ఫలితాన్ని అయితే ఇప్పుడు ఖచ్చితంగా అదే యాజమాన్యం అనుభవించబోతుంది. తాము తప్పును సరిదిద్దుకుంటామని 2 నెలల గడువు కావాలంటూ సదరు డాక్టర్ అయినటువంటి జిలాని భాష పాఠశాల కరెస్పాండెంట్ అయినటువంటి ఆయన కడప జిల్లా విద్యాశాఖ అధికారి వద్ద వచ్చి సమయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో విద్యార్థులందరికీ తల్లికి వందనం అమలయ్యేటట్లు డేటాను పంపిస్తామని హామీ తీసుకొచ్చి కూడా ఆ తర్వాత కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఈ 2-3 నెలల కాలంలో సైతం యాజమాన్యం తీవ్రమైనటువంటి నిర్లక్ష్య వైరినే చాటుకుంది. విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇదే రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కనిపించడంతో విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల డేటాను సకాలంలో రాష్ట్ర విద్యాశాఖకు పంపలేకపోయింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి శంషుద్దీన్ తీవ్రంగా స్పందించి ఈ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ హుసేన్. జీఎస్టీకి సంబంధించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూశాం. ఇక తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల బుక్లెట్స్ను ఆవిష్కరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సీఎం పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ పాలక మండలి తీరుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ మధ్య మహావిష్ణు విగ్రహం ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలకవర్గం, అధికారులు హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినట్టు నుంచి వరుసగా అపచారాలు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు, బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే,
ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. ఆయన్ని ఈ రకంగా పాడేశారంటే విజిలెన్స్ వాళ్ళు చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. ఎస్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ తీసుకొచ్చినటువంటి విధానం, దీనివల్ల సిమెంట్ సంబంధించి మనం డిస్ప్లే చేయగలిగితే ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున ఇది దోహదపడుతుంది. మీ అందరికి తెలిసింది, ఈ రాష్ట్రం హైదరాబాద్ నగరం నగర రాజ్యంగా ఈ రాష్ట్రం మారుతాం, సిటీ స్టేట్ గా. అర్బనైజేషన్ విపరీతంగా పెరుగుతాం. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మూసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేటువంటి RRR కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలను పెంచడానికి దోహదపడతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని, వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దోహదపడతాయి. ఈ దోహదపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఉపయోగపడేటువంటి సిమెంట్ ధరని మనం పెద్ద ఎత్తున డిస్ప్లే చేసి తగ్గుతోందని తీసుకొని రాగలిగితే అది రాష్ట్రానికి, ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దీన్ని డిస్ప్లే కూడా సీరియస్ గా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి 2 వీలర్స్ కానీ, లేకపోతే మిడ్ సెగ్మెంట్, లోయర్ సెగ్మెంట్ సంబంధించినటువంటి వాహనాలు పన్ను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మొబిలిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ మొబిలిటీ మైట్ లీడ్ టు సీరియస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో. సో రాష్ట్రంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ధరలు ఇప్పటికే చాలా చోట్ల వింటున్నా ఉన్నాం, డిస్ప్లే చేస్తున్నారు, తగ్గుతుంది, ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కూడా దయచేసి తగ్గించిన వాటిని డిస్ప్లే చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగితే ఒక పక్కన మీ సేల్స్ పెరుగుతాయి, సేల్స్ తో పాటు ప్రజలకు కూడా మొబిలిటీ పెరిగి వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్స్పోజర్ పెరిగి ఈ సమాజానికి ఒక మంచి మానవ వనరులుగా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ, మీకు దీన్ని అమలు చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుని వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించి ఈ ఐటీసీ వల్ల చాలా మందికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది, కొంత రాష్ట్రానికి నష్టం కూడా జరుగుతూ ఉంది. జెన్యున్ గా చేసేటువంటి వాళ్ళకేమో ఉపయోగపడతా ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని వేరే రకంగా చేసేవాళ్ళ వల్ల జెన్యున్ గా చేసేవాళ్ళకు కూడా నష్టం జరుగుతా ఉంది. అట్లాగే రాష్ట్రాలకి వైసీపీ నేత భూమన అబద్దాల కేరాఫ్ అడ్రస్ అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డి మాటల్ని, ఆరోపణల్ని నమ్మవద్దని సూచించారు. అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా కోటర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా కోటర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా కోటర్స్ లో ఉండేది. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచారి ఉండేవాడు. పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి
భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట. అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. మొన్న నీకు ఏం జరుగుతోందో తెలీదు, విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏం మాట్లాడితే అర్థం కాదు. మహావిష్ణువు విగ్రహానికి శనీశ్వరుడు విగ్రహానికి తేడా తెలీదు. అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా కోటర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా కోటర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇలాంటి న్యూ కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మనందరికీ కెపాసిటీస్ ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. నేను ఒకప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఇవన్నీ. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి. ఏదైతే మనం చెప్పడం కాకుండా మనం ఒక లీడర్స్గా దాన్ని ఒక ఎగ్జాంపులరీగా లీడ్ చేసే పరిస్థితి ఉండాలి. అలాంటి వర్క్ కల్చర్ రావాలి. మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పనిచేయించే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. ఈరోజు ఒకటి నిర్ణయం చేశాం పోలీసుల్లో, ఈ సంవత్సరం 33% క్రైమ్ రేట్ తగ్గాలి. ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి. టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే మరి 4వది మీరు ఒకసారి చూస్తే ఎనర్జీ మీద ఫోకస్ పెట్టాం. రూఫ్ టాప్ సోలార్ ఆల్ ఆఫీసెస్లో, ఈవెన్ పోలీసులు కూడా డీజీ గారిని మీ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం ఏజెన్సీకి అప్పచెప్పాం, చేస్తున్నారు. అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే మరి మేము రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనం కానీ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల సేవింగ్స్ వస్తాయి. ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇదే సమయంలో సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా, ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రోడ్లు కానీ, లాజిస్టిక్స్ కానీ, హైవేలు, రైల్వే లైన్స్, పోర్ట్స్, హార్బర్స్, విమానాశ్రయాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం. డెవలప్మెంట్, వెల్ఫేర్, ఈ రెండు జరగాలంటే సుపరిపాలన. ఈ మూడు బ్యాలెన్స్ చేసుకొని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జిఎస్టీపీ డిస్కస్ చేశాం, ఇమ్మీడియట్గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం. వెల్ఫేర్ సీమ్లెస్గా లాస్ట్ మైల్కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి. అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ ఈవీలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఓసారి నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది, పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది. ఒక్కొక్కసారి మీరు చూస్తే సింగపూర్, వాళ్లకు మనకు కొద్ది రోజుల్లో, కొద్ది సంవత్సరాల వ్యత్యాసంతోనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది.
Singapore trade union leader Lee Kuan Yew. He followed competitive economy. India, Nehru was a feudal. అప్పటికే ల్యాండ్ లార్డు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోతే ఏ గేట్ దగ్గర పోతే ఆ గేట్ కాడ కారు వస్తుంది. అంత అఫ్లూయెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆయన ఫాలో అయింది సోషలిస్టిక్ ఎకానమీ. అక్కడి నుంచి ఇండియా 30-40 ఏళ్ళు, 47 నుంచి 91 వరకు మనం కంపీట్ చేయలేకపోయాం. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో అప్పట్లో మనం ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత 11వ లార్జెస్ట్ ఎకానమీ, 4వ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం, 3వ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. 2038కి అన్ని సర్వేల ప్రకారం 2nd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు అయితే ఆ పబ్లిక్ పాలసీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలో కేఎల్హెచ్ యూనివర్సిటీలో AEEE కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై, రిమోట్ సెన్సింగ్ పైన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కి 350 పేపర్స్ వచ్చాయి. అందులో 110 పేపర్ యాక్సెప్ట్ చేశామంటున్నారు డాక్టర్ నీలేష్ దేశాయ్, డైరెక్టర్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఫర్ ఇస్రో, అలాగే అనబెల్లా అర్జెంటీనా, నార్మ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మలేషియా ఇందులో పాల్గొన్నాయి. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా దృష్టి సారించడం, ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రాబోయే స్పేస్లో ఎలా అప్లికేషన్ చేయాలి అనే ఉద్దేశంపై ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్ముందు తమ యొక్క యూనివర్సిటీలో దీనిపై ఎక్కువ దృష్టి సారిస్తామన్నారు. రాబోయే తరాలకు AI అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్కు వచ్చిన విదేశీ ప్రొఫెసర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. Instrumental in shaping academic excellence and career growth for countless Nagar, making it a hub of innovation and opportunity. Krishna Kala to address the gathering. This is a very good initiative, and I'm happy to note that more than 350 papers were abstracts were received, and out of that 110 papers are going to be presented at this conference getting organized on 17th and 18th. And today being the inaugural day of this conference, I'm very happy to be here and give a keynote speech related to the various remote sensing space activities of India, that is Indian Space Research Organization, which feeds into the various aspects related to remote sensing for achieving the various national as well as societal goals with which the Indian space program was started by Dr. Vikram Sarabhai, the father of the Indian space program. And the topic related to artificial intelligence and remote sensing is also very apt. AI is going to be the disruptive technology which will affect all the aspects of our life in near future. ఈరోజు మా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో IEEE కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ AI టెక్నాలజీస్ మీద, రిమోట్ సెన్సింగ్ మీద మనం ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ఈ కాన్ఫరెన్స్కి 350 పేపర్స్ వచ్చాయండి. అందులో 110 పేపర్స్ మనం యాక్సెప్ట్ చేసాం. సో దీనికి కీనోట్ స్పీకర్ కింద డాక్టర్ నీలేష్ దేశాయ్ గారు, డైరెక్టర్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో, అండ్ యానాబెల్లా ఫ్రమ్ అర్జెంటీనా, అండ్ నార్మా ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మలేషియా అందరూ కూడా వచ్చారండి. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వీ హ్యావ్ అరౌండ్ 120 పార్టిసిపెంట్స్ and from 12 different countries and we would like to thank KL University management and we would like to thank our sponsors. The sponsors for this conference is TCS Research, Urban Kisan and IEEE GRSS subcommittee sponsored this conference, and we are very much happy to host IEEE conference on next generation artificial intelligence and remote sensing societies. And finally I would like to thank all the keynote speakers who visited our campus. కొమరం భీం జిల్లాలో యూరియా పాట్లు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. రెబ్బెన PACS వద్ద అన్నదాతలు భారీగా క్యూ కట్టారు. 4 రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు రైతులు. సకాలంలో యూరియా అందకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు గంటలకు గట్టిపోయి
మరి ఇప్పుడు అది కడితే ఎట్లా? హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్లో కౌమార బాలికల సాధికారతపై రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు జీవితంలో అత్యంత కీలక దశని, ఇది జీవితాన్ని మలుపు తిప్పే దశని తెలిపారు. కౌమార బాలికలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారని, ప్రతి బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారతని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బ్యాంకు ముందు నిలబడి ఒక 10,000 ముందు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి ఒక నయా పైసా దొరికేది. ఒక బోర్డు పెట్టి ఊర్లో చిన్నగా ఇట్లా అయితే ఇట్లా ఉంటది. చిన్న వయసులోనే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవాళ మన అమ్మాయిలకు మన 14 నుంచి 19 ఇయర్స్ 18 ఇయర్స్ గర్ల్స్ కు సంబంధించి మరి వాళ్ళు జీవితంలో టీనేజర్స్ గా మార్పులు వస్తుంటాయి, శారీరకంగా కూడా. అలాంటి మార్పులలో కూడా వాళ్ళకి ఎలాంటి ఫీడింగ్ ఉండాలి, హెల్తీగా ఎలా ఉండగలగాలి, ఎలాంటి సేఫ్టీ కోసం, హెల్త్ సేఫ్టీ కోసం కూడా ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనది మారుమూల గ్రామాలు ఎక్కువ ఉండేటువంటి సొసైటీ. తెలంగాణ మారుమూల పల్లెలు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా కూడా చాలా మంది సిటీలో బతుకుతుంటారు, కానీ దీనికి సంబంధించిన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం, ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం, సిటీ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం. సో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. దాన్ని మనము ఇట్లా 3 విభాగాలుగా విభజించుకొని ఇక్కడ ఎట్లాంటి ఎక్కువ మనకు కనిపెడుతున్నాయి, మామూలుగా రూరల్ ఎట్లా ఉంటాయి, ఇంకా డీప్ ఫారెస్ట్ ఉండేటువంటి పబ్లిక్ ట్రైబల్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దానికి తగ్గట్టుగా మనము వాళ్ళకు మరి ప్రికాషన్స్ కూడా ఇస్తే, సలహాలు, సూచనలు, నివారణ చర్యలు, ఆ ఇంపాక్ట్ ఏదైతుందో చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా బెటర్ సొసైటీని మనం ఇవ్వగలుగుతాం. ఆయన పాఠాలు చెప్పాల్సిన టీచర్, కానీ విచక్షణ కోల్పోయి రౌడీగా మారిపోయాడు. ఇష్టారాజ్యంగా విద్యార్థిని కొట్టాడు. చిత్తూరు జిల్లా పొంగనూరు భాష్యం స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 6వ తరగతి విద్యార్థిని తలపై బ్యాగ్తో కొట్టాడు టీచర్ సలీం బాషా. దీంతో విద్యార్థిని నాగశ్రీ పుర్రి ఎముక చిట్లిపోయింది. మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థినికి వైద్యం చేయిస్తున్నారు. నాగశ్రీ తల్లి విజేత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాష్యం స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.